ఏంటి నువ్వు చేసిన పని? మరేం చేయమంటావు? ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటంటే ఇలాంటి పని చేస్తావా? ఏదో ట్రై చేశానులే, వదిలే. ఏంటి వదిలేది? జేకి తెలిస్తే ఎంత షేమ్. ఎవరూ చూడలేదు కదా. నేను చూశాను. నువ్వే కదా. చిచి, నువ్విలాంటి వాడు అనుకోలేదు మావయ్య. చూడు, నేను ఫస్ట్ టైం చేశాను. ఇదే లాస్ట్ టైం కావాలి, లేదంటే మామ్ కి ఫోన్ చేసి చెప్తాను. మనం ఈ ఇంటికి గెస్ట్లుగా వచ్చాము, అది గుర్తుపెట్టుకో. జైకి తెలియకుండా వాడి రూమ్ ని సెట్ చేసినందుకు ఇంత రాద్దాంతమా? దిస్ ఇస్ టూ మచ్ నిత్య. ఈయనేంటి ఎలా అయిపోయాడు? ఏంటండి, గాలి కొట్టిన ట్యూబ్లా, ఆలు పెట్టిన సమోసాలా అలా ఉండిపోయారేంటి? ఒరే, నువ్వు నన్ను ఎంట్రీలోనే మామయ్య అన్నప్పుడు అర్థం చేసుకొని ఉంటే ఇంత పెద్ద అనర్థం జరుగుండేది కాదురా. ఏమనర్థం అండి? ఒరే, చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ ఏమైందంటావేంటి? ఏం జరిగింది అది చెప్పండి. ఇంకేం చేయాలరా? ఎందుకురా ఇలా చేశావు? ఎందుకురా దాని జీవితాన్ని అలా నాశనం చేశావు? ఎవరి జీవితాన్ని? ఒరే, నేను అంతా చూసా. ఆడపిల్లరా అది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. హలో, ఎవరండి? శెట్టి గారు, నేనండి, మంగతయ్యర్ని. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి మా అమ్మని పిలుస్తారా? లైన్ లో ఉండండి, పిలుస్తాను. మంగా, అమ్మా, ఎలా ఉన్నావు? ఏమైపోయేవి? 2 రోజుల్లో వస్తానన్నావు, 5 రోజులు అయిపోయింది. రాణి దొరకలేదమ్మా. దొరక్కపోతే పోని, నువ్వు వెనక్కొచ్చేసాయి. ఒట్టి చేతులతో వస్తే నీకు ఆపరేషన్ ఎలా చేయిస్తాను? అందుకని నా కోసం అక్కడ కష్టాలు పడుతున్నావా? లేదమ్మా, ఒక పెద్దింట్లో పని కుదిరాను. మధ్య మధ్యలో రాణి కోసం వెతుకుతున్నాను. నాకిక్కడంతా బానే ఉంది. రాణి దొరకగానే డబ్బులు తీసుకుని వచ్చేస్తాను. వద్దు మంగా, వచ్చేవి. నువ్వు కళ్ళలో మెదులుతున్నట్టుంది. నువ్వే గుర్తొస్తున్నావు. రామంగా, నాకు నిన్ను చూడాలనుందమ్మా. ఇప్పుడు వచ్చేస్తే కొన్నాళ్ళే చూడగలను. అదే డబ్బులు తీసుకుని వస్తే నిన్ను జీవితాంతం చూడగలను కదా. పెళ్లి చేసి నేను అత్తారింటికి పంపాల్సిన దాన్ని కష్టాలు పాలు చేస్తున్నాను. ఇక్కడ నాకే కష్టం లేదమ్మా. ఇక విషయాలన్నీ వదిలేసే. వేరే కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. ఊళ్ళో అంతా ఎలా ఉన్నారు? నా మంగలేని ఊళ్ళో సందడే ఉంటుంది. చూసావా, నేను అక్కడుంటే అల్లరి చేస్తున్నాను అంటావు, ఇక్కడికొస్తే సందడి లేదు అంటున్నావు. ఈవిడేమొస్తుంది?
మంగా 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 మాట్లాడవే. మంగా మంగా రిసీవర్ పక్కన పెట్టేందుకు ఉంచారు? దుబాయ్ దుబాయ్ మంగా మంగా ఎక్కడ చచ్చారు? చిచి, ఏ పని సరిగ్గా చేసి చావరు. మంగా హలో 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 హలో, మంగా మంగ కాదు, ఎవరు? మీరెవరు? మంగ లేదా? లేదు. ఎక్కడో విన్న గొంతులో ఉందేంటి? హలో హలో హలో, ఈ గొంతు ఎక్కడో విన్నానే. మంగా మంగా ఎక్కడున్నావే? ఈ రోజు అయిపోయాను. మంగా ఎక్కడ చచ్చావే? అరుస్తుంటే వినిపించట్లేదా? తిట్లు గ్యారంటీ. అయ్యో, మంగా ఇక్కడేం చేస్తున్నావు? స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తున్నాను మేడం. అదెక్కడా? అడుగునా? ఏంటి? అది అది అక్కడెక్కడ ఉండి ఉంటది మేడం. ఎక్కడెక్కడో ఉండడం ఏంటి? అయినా మీ ఇద్దరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. ఒక్కసారి కూడా దాని మొహం చూడలేదు. కాఫీ పెడుతుంది, నీ చేతి పంపిస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నువ్వే సర్వ్ చేస్తున్నావు. దానికేమైంది? మీరంటే భయం మేడం. ఆ? నేనేమైనా దెయ్యాన్నా భూతాన్నా? 5 నిమిషాల్లో అది నా ముందుండాలి. మంగా అమ్మో, త్వరగా పైకి లే మంగా. లే 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 మంగా. వెళ్ళిపోయిందా బాబాయ్? వెళ్ళిపోయింది. ఇంకాసేపు లోపలే ఉండుంటే ఊపిరాడక చచ్చుండేదాన్ని. ఏమంటుందేంటి? 5 నిమిషాల్లో తన ముందు ఉండాలట. ఎందుకు? ఇప్పటిదాకా తను నిన్ను చూడలేదట, ఇప్పుడు చూస్తున్నట్టు. పద. అమ్మో, నేను రాను.
వీడంటే దేవీపురం పెళ్లి కొడుక. కమాన్ నిన్నే ఇంటి నుంచి ఎప్పుడు వచ్చావు? ఏందకే ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ దగ్గరికి అనుకుంటాను సార్. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పడం మేడం గారికి ఇష్టం లేనట్టుంది సార్. మేడం, ఈ 4 రోజులు మీకు ఇంట్లో ఎలా గడిచింది? పనిలో చేరిన 4 రోజుల గురించి అడుగుతున్నాడా? సెంట్రల్ జైలుకి వచ్చి వెళ్తున్నట్టుంది. ఏంటి మామయ్య బ్యాగ్ సర్దుతున్నావు? రేపు మనం బయలుదేరుతున్నాం కదా, అందుకు. అప్పుడే 4 days అయిపోయాయా? ఆ, అప్పుడే అంటావేంటి? ఈ 4 రోజులు 4 యుగాలు గడిచినట్టున్నాయి. నాకైతే 4 క్షణాలు అనిపించింది. ఎందుకు అనిపించదు? వాడు బాగా వెనకేసుకొస్తూ సపోర్ట్ చేస్తున్నాడు కదా. ఇంకో 5 days ఇక్కడే ఉండాలనిపిస్తోంది మావయ్య. అప్పుడు గాని మీ అమ్మ గుండాకి చచ్చిపోదు. మామ్ ఎందుకు చనిపోతుంది? ఆ, అంటే అన్ని రోజులు నిన్ను చూడకుండా మీ అమ్మ ఉండలేదు కదా. అవును, నేను కూడా మామ్ ని చాలా మిస్ అవుతున్నాను. అయితే ఈ రోజు వెళ్ళిపోదామా? అప్పుడు జైని మిస్ అవుతాను కదా. జైకి బాగా కనెక్ట్ అయినట్టున్నావు. కనెక్ట్ అవ్వడానికే కదా నేను ఈ ఇంటికి వచ్చింది. నీ వరకు అంతేలే. నా వరకేంటి మావయ్య? నీకు మామ్ కి కూడా అంతే కదా. ఆ, మా గొడవ ఎందుకులే అమ్మా. హా, నన్ను ఇక్కడికి పంపించి మామ్ నిజంగా చాలా హెల్ప్ చేసింది. జై ఇంకా దగ్గరయ్యాడు. ఈ ఫ్యామిలీని అర్థం చేసుకున్నాను. రేపు మ్యారేజ్ అయ్యాక ఇక్కడ నాకే ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా ఉంటాను. ఈ మాటలు మీ అమ్మగాని విందంటే ఊరేసుకుంటుంది. ఎందుకు వేసుకుంటుంది? ఆ, అలా అన్నానా? ఉరి కాదు నిత్య, ఉప్పొంగిపోతుంది అంటున్నాను. ఆ, స్వప్న ఇక్కడేం చేస్తుంది? ఓ, అమ్మో, ఇది రిషి గారి రూమ్ కదా. ఎస్ మావయ్య, నేను జైతో హ్యాపీగా ఉండటమే మామ్ కి హ్యాపీ. ఏరి కోరి జైని తనే సెలెక్ట్ చేసింది కదా. అవును, అందుకే ఇప్పుడు ఆ కొరివితోనే తలగొక్కుంటుంది. ఏంటి ఈరోజు కామెడీగా మాట్లాడుతున్నావు? హలో, నీకు కామెడీ, మీ అమ్మకు ఈ ఇంట్లో కొందరికి ట్రాజడీ. ఏమో, నువ్వు అస్సలు అర్థం కావు. నా ప్లేసులో ఉంటే ఎవ్వరికీ అర్థం కాదు. ఏమైంది డాడీ? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో ఒకటి. నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు. మరి మీరు అమ్మ ఏం చేయట్లేదు కదా. అందుకని నీ పాటుకు నువ్వు నిర్ణయాలు తీసేసుకుంటావా? నా తిప్పలేమో నేను పడుతున్నాను. నిన్ను అడిగితే ఏం జరగలేదన్నావు. మీ అమ్మ కూడా అలాగే అంది. నిన్న మేము అనుకున్నది అవ్వలేదుగా. అంటే అందుట్లో మీ అమ్మ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? ఆ ప్లాన్ తనే చెప్పింది. మరి నాకెందుకు చెప్పలేదమ్మా? చెడగొడతావని. ఇంత త్వరగా ఎలా మారిపోయారమ్మా? టైం ఎక్కువ లేదు కదా నానా. అంటే ఫిక్స్ అయిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయాక ఏం చేయలేం కదా. చీచి, సరే సర్లే, మీరు ఫిక్స్ అయ్యాక నేనేం చేయగలను? అందుకే కామ్గా ఉండండి, మేం చూసుకుంటాం.
ఏంటి నేనేదో మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వేదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏదో జరుగుతోంది బాబాయ్. ఏం జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో చెప్తే కదా తెలిసేది. ఏం జరుగుతుందో తెలిస్తే కదా చెప్పేది. మంగా, నీతో మాట్లాడటం చాలా కష్టం సుమి. అది కాదు బాబాయ్, ఈ ఊర్లో నాలాగా ఇంకెవరైనా ఉన్నారంటావా? నీలాగా నువ్వు ఒక్కదాని ఉండడమే కష్టం, మళ్ళీ ఇంకొకరా? బాబాయ్ ఆ, అంటే మంగా, గోదావరి, రాజమండ్రి, ఆత్రేయపురం నువ్వు ఒక్కరే ఉంటారు. ఇంకో గోదావరి, ఇంకో రాజమండ్రి, ఇంకో ఆత్రేయపురం, ఇంకో నువ్వు ఉండరు అని చెప్తున్నాను. లేదు బాబాయ్, ఒక మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట కదా. ఏమో, ఇప్పటిదాకా నాలాగా ఉండేవాళ్ళు ఎవరూ తగలేదు. అయినా నీకెందుకు వచ్చింది ఈ అనుమానం? ఎందుకంటే ఎవరెవరో కనిపించి నన్ను పలకరిస్తున్నారు. నేనెవరో బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఇంకెవరో అనుకొని నీతో మాట్లాడుంటారులేవే. కాసేపు అయితే పర్వాలేదు, చాలాసేపు మాట్లాడుతున్నారు. నాకేమో ఏమీ అర్థం కావట్లేదు. ఎవడో పిచ్చోడై ఉంటాడులే. ఒక్కరైతే పర్వాలేదు, ఏకంగా 4. అయితే పిచ్చోళ్ళై ఉంటారు. పిచ్చోళ్ళు కాదు, ఏదో ఉంది. ఏముంది? ఎవరో ఉన్నారు. అయ్య బాబోయ్, ఎవరొకరులేవే తల్లి, నీకు దండం పెడతాను. నాకు నిద్ర వస్తుంది. రేపు ఉదయాన్నే పనిలోకి వెళ్ళాలి. లేట్ అయితే మేడం అరుస్తుంది. నువ్వు కూడా ఏం ఆలోచించకుండా భోజనం తెచ్చాను, తిని పడుకో. ఆ ఆ, కాదు, ఎవరు అని. అయ్యో బాబోయ్, వామ్మో! చెప్పు రిషి. ఏంటి చెప్పేది? నీ ప్లాన్ అటర్ ఫ్లాప్. నువ్వు ఫెయిల్యూర్. దేని గురించి అంటున్నావు? ఇంకా దేని గురించి అని అడుగుతున్నావు? నిత్యాన్ని ఇక్కడికి పంపడం గురించి. ఏమైంది? ఏం అవడం ఏంటి? నిత్యను 5 రోజులు ఈ ఇంటికి పంపితే ఈ మనుషుల మధ్య 5 గంటలు కూడా ఉండదని పెద్ద మేధావిలా ప్లాన్ చేసావు. 4 రోజులు గడిచిపోయాయి. నిత్య, జై ఐరన్ అయస్కాంతంలా అతుక్కుపోతున్నారు. ఒకటే ఏకైకలు, పక్కపక్కలు, హైఫైలు, హగ్గులు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేస్తాను? ఈ ఇంట్లో వాళ్ళే ఏమీ చేయలేకపోతున్నారు. జై అందర్నీ మేనేజ్ చేస్తున్నాడు. కడుపు రగిలిపోతుంది, తట్టుకోలేకపోతున్నానక్క. ఎందుకురా అంత స్ట్రగుల్ అవుతావు? ఎందుకంటే ఇంకొక్క రోజే మిగిలింది. నిత్య వాలకం చూస్తుంటే ఇంకో 10 రోజులైనా ఉండేలా ఉంది. లేదంటే పెళ్లి కాకుండానే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉంది. అలా జరిగితే నేను స్వరూప శ్రీనివాస్నే కాదురా. అలానే జరుగుతుంది. రేయ్, ఛాన్సే లేదు. ఒక్క రోజులో ఏం చేస్తావు? 1000 అడుగుల దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. 1000 రోజులైనా ఒక్క రోజుతోనే మొదలవుతుంది. వాళ్ళని విడదీయడానికి నాకు ఒక్క రోజు చాలు. అదే ఈ ఒక్క రోజులో ఏం చేస్తావు? అద్భుతం చేస్తావా? అవును, అద్భుతమే చేయబోతున్నాను. రేపు అనే రోజు జై లైఫ్ లో మర్చిపోలేని రోజుగా చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. వింటుంటే బానే ఉందక్క. ఈ ప్లాన్ తో వాళ్ళు విడిపోతారనే అనిపిస్తుంది. ఏమైనా నువ్వు సూపర్ అక్క. అదే చేయబోతున్నాను. ప్లాన్ చెప్తాను, విను. ఆ ఓకే. అయిపోయింది బాబాయ్. ఏ పరిస్థితి అయితే అమ్మకి రాకూడదనుకున్నాను, నా చేతులారా అమ్మ నా పరిస్థితికి తీసుకొచ్చాను. నేనే నా వల్లే, నా చాతకాని తనం వల్లే అమ్మకి పరిస్థితి వచ్చింది. నేనే మా అమ్మని చంపుకుంటున్నాను. నేనే. ఎడవకమ్మా, మీ అమ్మకేం కాదు. ఏం కాకపోవడం ఏంటి బాబాయ్?
రాణి దగ్గర డబ్బులు తీసుకుని నేనే అమ్మని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి బ్రతికించుకుందాం అనుకున్నాను. కానీ కానీ అమ్మే వచ్చిందంటే అయిపోయింది బాబాయ్, అంతా అయిపోయింది. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు బాబాయ్, డబ్బులు లేవు. అమ్మని ఎలా కాపాడుకోవాలి, అమ్మకి నా మొహం ఎలా చూపించాలి, నేనేం చేయాలి బాబాయ్? అమ్మ కన్నా ముందు చచ్చిపోవడం తప్ప ఏమీ చేయలేను. చచ్చా, ఏంటమ్మా మాట? నువ్వు చనిపోతే మీ అమ్మ బతుకుతుందా? ఇదేంటి 5వ రోజు నిత్యాను ఆ ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి అక్క ఈ ఇంటికి వచ్చింది? ఏంటక్క చెప్పా పెట్టకుండా వచ్చేసావు? వాయుగుండాలు, తుఫాన్లు, సునామీలు వచ్చే ముందు చెప్పి రావురా. వాతావరణ హెచ్చరికైనా చెప్పాలి కదా. నైట్ ఫోన్లో చెప్పాను కదా. ఏదో ప్లాన్ చేశానన్నావు, అది ఇదేనా? చెప్పక్క. పద చెప్తాను. ఇంట్లో అందరు ఉన్నారా? ఉన్నారు. ఒక్క నేను తప్ప మిగతా వాళ్ళంతా హాయిగా ఉన్నారు. ఇకపై ఉండరు. అక్క నమస్కారం బామ్మగారు. అయ్యో బామ్మగారు పెద్దవారు, మీరెందుకు లేస్తున్నారు? కూర్చోండి. కూర్చో. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. జనార్దన్, కల్పన రండి, నిత్య వాళ్ళమ్మ వచ్చింది. తనెందుకొచ్చింది? ఏముంది, కూతురు వచ్చింది, తమ్ముడొచ్చాడు, ఇప్పుడు తల్లొచ్చింది. స్వప్న ఏంటో చూద్దాం పదా. హలో జనార్దన్ గారు. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఏంటి సడన్ విజిట్? అబ్బా, కూతుర్ని చూడాలనిపించి వచ్చారేమోనండి. ఎలా ఉన్నారు వదినా? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? 10 రోజుల తర్వాత రావాల్సిన పండగ ముందే వచ్చినట్టు పెళ్లికి ముందే మా కోడలు మా ఇంటికి వచ్చిందిగా. చాలా ఆనందంగా ఉంది. హాయ్ చంద్రిక, స్వప్న ఎలా ఉన్నారు? మీరు కూడా హ్యాపీయేనా? ఆ మాట మీరు మమ్మల్ని మళ్ళీ అడగాలా? ఈ ఇంట్లోనే కాదు, ఈ భూమి మీద కూడా మా అంత హ్యాపీగా ఎవ్వరు ఉండరు. అది తెలుస్తూనే ఉంది. ఆయన నిజమే చెప్పారండి. ఎందుకంటే ఆయన నా పేర్లో లేరు, నా పక్కనే ఉన్నారు. నా కూతురు కూడా నా దగ్గరే ఉంది. కలిసి ఉంటే కలదే సుఖం అని అంతా ఒకచోటే ఉంటే హ్యాపీ తప్ప ఇంకేముంటుందండి. వేర్ ఇస్ నిత్య? మా సర్ప్రైజ్. ఎప్పుడొచ్చా? థ్యాంక్స్. ఎందుకు వచ్చావని అడగలేదు. మామ్, మనం ఒకరినొకరిని చూడకుండా ఫస్ట్ టైం 4 days ఉన్నాం. ఈ 4 రోజుల్లో ఒక్కసారి కూడా ఈ మామ్తో మాట్లాడాలనిపించలేదా నీకు? నేను కాల్ చేయడమే. సారీ మామ్. హే, జస్ట్ జోకింగ్. నిన్ను చూసి ఎలా ఉన్నావని అడగాలనుకున్నాను. బట్ నీ ఆనందాన్ని చూశాక అడగడం వేస్ట్ అనిపిస్తుంది. నా విష్ కూడా అదే బేబీ. నువ్వు 100 years బతకాలి, ఆనందంగా ఉండాలి. యా. సో ఈ హౌస్ నీకు నచ్చిందన్నమాట. ఈ ఇంట్లో అందరినీ అర్థం చేసుకున్నావా? లేదు. నాకు నేనుగా ఏది ట్రై
చేయలేదు మామ్. జే నాకు అందరినీ అర్థమయ్యేలా చేశాడు. అందరికీ నేను అర్థమయ్యేలా చేశాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు జే. ఎలా ఉన్నారు ఆంటీ? ఫైన్ జై. ఇప్పుడే నిత్య నీ గురించి మాట్లాడుతుంది. ఇక మీదటి కూడా నిత్య నా గురించే మాట్లాడుతుంది. ఇంపాసిబుల్. ఐ మీన్ నిత్య కొత్త వాళ్ళ మధ్య ఆనందంగా ఉండడం ఇంపాసిబుల్ అనుకున్నాను, అంతే. అందుకే కదా మీరు తనని ఇక్కడికి పంపించారు. అఫ్ కోర్స్ నిత్య అంత తొందరగా రీచ్ అవ్వదు. అది మీ ప్రపంచంలో, బట్ ఇది నా సామ్రాజ్యం. వెల్ జై, ఈ 4 days పరిచయాలు, పూజలు, ఆటపాటలతో టైం పాస్ చేశారంట కదా. ఆ ఎంజాయ్మెంట్కి ఈ రోజుతో ఆఖరి రోజు. ఐ మీన్ ఇది 5వ రోజు కదా. డోంట్ వరీ ఆంటీ, నెక్స్ట్ మొదలయ్యేది పెళ్లి రోజులే. గుడ్ లక్. స్వప్న, అసలు ఈ అత్తాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. దరిద్రంగా ఉంది. ఏంటి అర్థం కాకపోవడమా? కాదు, వాళ్ళ నువ్వు అత్త అల్లుడు అండవు. అయ్యో, తను వచ్చినప్పటి నుంచి అందరం ఊరికే మాట్లాడుతున్నాం. కల్పన, కాఫీ తీసుకురా. అలాగే. అవేమీ వద్దు బామ్మగారు. అయినా అతిథి సత్కారాలు అవి చేయడానికి నేనేం పరాయిదాన్నా? నిత్య మదర్నే కదా. అసలు విషయం ఏంటో చెప్పక్క, ఊరికే నానుస్తున్నావు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. వచ్చింది కాబట్టి తప్పట్లేదు. నిత్య, నువ్వు కూడా ఏం అనుకోకూడదు. ఈ ఇంట్లో నీ లాస్ట్ డేని నేను వాడుకుంటున్నాను. ఎనీ ప్రాబ్లం మామ్? ప్రాబ్లం కాదు బేబీ, పూజ. పూజ? పూజ ఏంటి? చెప్తాను బామ్మగారు. పూజలు, వ్రతాలు, నమ్మకాల పట్ల మీరిచ్చే విలువ, గౌరవం నేను చూశాను కాబట్టి కాదు అనరనే ధైర్యంతోనే వచ్చాను. ఈ రోజు మనమంతా కలిసి చీరాలకు వెళ్ళాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.